అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలను మనం చదువుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. క్రైస్తవ జీవితములో సంఘము అనే దానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. సంఘము యొక్క విలువ మనకి అర్థం కాకపోతే సంఘములో ఎలా ఉండాలో మనం ఎరిగి ఉండలేం. సంఘము దేవుని దృష్టిలో అత్యంత విలువైనది, దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది, దేవుని హృదయ స్పందనే సంఘం. ఒకవేళ మనం ఇలా వాడుకగా చెప్పుకుంటే మన హృదయాలు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటే దేవుని హృదయం సంఘం సంఘం అని కొట్టుకుంటుంది. ఎందుకు అని అంటే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు కనుక చదివితే సంఘం 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 అనే పదాలు మాటి మాటికి కనపడతాయి. ఎఫెసులో ఉన్న సంఘం, స్మరణలో ఉన్న సంఘం, ఆ రీతిగా సంఘాల గురించి కనపడుతుంది. కాబట్టి సంఘము అనేది దేవుని దృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన విలువైన సాధనం, సొత్తు. ఆయన సంఘం కొరకే తన రక్తాన్ని కార్చాడు, తను తాను అప్పగించుకున్నాడు. అలాంటిది సంఘము అనే దాంట్లో 3 రకాల వ్యక్తులు ఉంటారని మనం ఇప్పటికే విన్నాం. మొదటి రకమైన వాళ్ళు ఎవరు అని అంటే పరిశుద్ధులు. రెండవ రకమైన వారు ఎవరు అంటే పరిచారకులు. మూడవ రకమైన వాళ్ళు ఎవరు అంటే పెద్దలు. పరిశుద్ధులు, పరిచారకులు, పెద్దలు, ఈ 3 రకాలైన వాళ్ళు దేవుని సంఘములో ఉంటారు. పరిశుద్ధులు, పరిచారకులు, పెద్దలు, ఈ ముగ్గురు కాకుండా ఇక వాళ్ళు ఏ రకానికి చెందినపోతే అసలు సంఘమే కాదు వాళ్ళు. సంఘం అని అంటే ఈ 3 స్థలాల్లో ఎక్కడో ఒక చోట ఒదిగి ఉండాలి. అయితే పరిశుద్ధుల్లోనైనా ఉండాలి, లేదా పరిచారకుల్లోనైనా ఉండాలి, లేదా పెద్దల్లో అయినా ఉండాలి. నేనేమి నా సొంత మాట చెప్పడం లేదు. ఫిలిప్పీలకు పౌలు రాస్తూ ఆయన చెప్పిన మాట మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూద్దాం రండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. ఎవరెవరన్నారు? పరిశుద్ధులు, అధ్యక్షులు అంటే వాళ్ళకి ఇవ్వబడిన మరొక పేరు పెద్దలు. తర్వాత పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి. ఇది 4వ గుంపు అని మనం అనుకోవచ్చు. ఏంటది? క్రీస్తు యేసు దాసులు. సో ఈ 4 గుంపులు ఉంటారు. దేవుని దాసులు, పరిశుద్ధులు, పరిచారకులు, పెద్దలు. దేవుని సంఘానికి తప్పకుండా ఈ 4 రకాల గుంపుల్లో ఎక్కడో ఒక చోట మనం ఒదిగి ఉండాలి, ఎక్కడో చోట సెట్ అవ్వాలి. పరిశుద్ధులైతే ఎలా ఉండాలో తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు రాశాడు. పరిశుద్ధులు ఎట్లా ఉండాలో. ఆ పరిశుద్ధులు అనే దాంట్లో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు.
పురుషులు ఎలా ఉండాలో 8వ వచనంలో రాశాడు, స్త్రీలు ఎలా ఉండాలో 9 నుంచి కింద వచనాల వరకు రాశాడు. పెద్దలు ఎలా ఉండాలో 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు రాశాడు. 8వ వచనం నుండి 13వ వచనం వరకు పరిచారకులు ఎలా ఉండాలో రాశాడు. ఇప్పుడు అర్థమైంది కదా. పరిశుద్ధులను గురించిన వాక్య భాగం ఎక్కడుంది? 2:8 నుంచి 15 వరకు. దాంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కాబట్టి పురుషులైతే పరిశుద్ధులుగా ఉంటే అక్కడికి సెట్ అవ్వాలి. లేదు మేము పెద్దలము అని అంటే 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న లక్షణాలతో సెట్ అవ్వాలి. లేదు పరిచారకులము అంటే 8 నుంచి 13 వచనాల వరకు ఉన్న దగ్గర సెట్ అవ్వాలి. ఇది రాసిన తర్వాత 4వ అధ్యాయంలో నీవు ఒక మంచి పరిచారకుడిగా ఉండాలి అని అంటే ఏం చేయాలో పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఇది ఈ రాత్రి మన యొక్క ధ్యానాంశం. మన అంశం ఏంటంటే క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు, ఏ గుడ్ మినిస్టర్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు ప్రభువుకి పరిచయస్తులు ఎక్కువ మంది ఉంటారు, పరిచారకులే తక్కువ ఉంటారు. దేవుడికి కావాల్సింది పరిచయస్తులు కాదు, పరిచారకులు. సంఘానికి కావాల్సింది పరిచయస్తులు కాదు, పరిచారకులు. ప్రత్యేకమైన సందర్భాలకు, ప్రత్యేకమైన కూడికలకు, పండగలకు, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు కనబడే వాళ్ళు పరిచయస్తులు. పరిచారకులు అని అంటే అన్ని సమయాల్లో కనబడేవాళ్ళు పరిచారకులు. పరిచయస్తులు పరిచయస్తుల్లాగే ఉంటారు, కానీ పరిచారకులు ఎలా ఉంటారో ముందు భాగంలో చెప్పాడు. ఒక మంచి పరిచారకుడు, ఏ గుడ్ మినిస్టర్ ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో పౌలు దిశానిర్దేశాన్ని చేశాడు. అది ఈ రాత్రి మనం క్లుప్తంగా ఆలోచిద్దాం. క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు ఎలా ఉంటాడు అని చెప్పాడు అని అంటే 3వ అధ్యాయములో కొన్ని మాటలు, 4వ అధ్యాయములో కొన్ని మాటలు మన మనసులో వేసుకుందాం రండి. మొదటిగా 3వ అధ్యాయములో 14వ వచనం నుండి చదువుదాం. నిరీక్షించుచున్నాను, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. జనులేలాగు అన్న దగ్గర అంకె వేసి ఉంటుంది చూడండి. నీవెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. అంటే దీంట్లో నుంచి మొదటి మాట ఏంటి అంటే ఒక మంచి పరిచారకుడు ఎరిగి ఉంటాడు. హీ నోస్. ఏం ఎరిగి ఉంటాడు? ఎలా ప్రవర్తించాలో ఎరిగి ఉంటాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మనం నిజంగా క్రీస్తు యేసుకు మంచి పరిచారకులంగా ఉండాలంటే మొదటిగా ఎరిగి ఉండాలి. ఎరిగొండకపోతే తెలియదు. ఎరిగొండకపోతే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్టు ఉంటాం. ఎరిగొండాలి. క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు ఎరిగి ఉంటాడు. ఏం ఎరిగి ఉంటాడు? సంఘములో ఎలా ప్రవర్తించాలో అది ఎరిగి ఉంటాడు. హీ నోస్ హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. సంఘములో ఎలా ప్రవర్తించాలో అది ఎరిగి ఉంటాడు. అది మొదటి లక్షణం. రెండవ లక్షణం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు చదివితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును
దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని మొదటి 5 వచనాల్లో విశ్వాస భ్రష్టుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అంటే ఒక మంచి పరిచారకుడు విశ్వాస భ్రష్టుల యొక్క లక్షణాలేంటో గమనిస్తూ ఉంటాడు. మొదటిదేంటి? ఎలా ప్రవర్తించాలో, తనెలాగ ప్రవర్తించాలో ఎరిగి ఉంటాడు. రెండవదేంటి? విశ్వాస భ్రష్టులు వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయో అతడు గమనిస్తూ ఉంటాడు. మూడవది, అదే ఇందాక మనం చదివిన లేఖన భాగంలో 6-7 వచనాలలో మనం చూస్తే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల, అంటే సహోదరులకు వివరిస్తూ ఉంటాడు. ఎవరు? మంచి పరిచారకుడు. కాబట్టి పరిచారకులు అంటే వీళ్ళు అన్నమాట. ఆ పరిచారకులుగా ఉండే వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. తర్వాత మాట, అదే అధ్యాయం 5వ వచనం, 5 అన్నాం కదా, సారీ 7వ వచనం. ఏం చేస్తాడు? సాధకం చేసుకుంటాడు, ఎక్సర్సైజ్ చేసుకుంటాడు. ఎవరు? మంచి పరిచారకుడు. ఎన్నయ్యాయి? 4. 5వది 11వ వచనం నుండి 12వ వచనం వరకు కలిసి చదువుదాం రండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇది పరిచారకుడు, మంచి పరిచారకుని యొక్క 5వ లక్షణం. ఎలా ఉంటాడు మంచి పరిచారకుడు? మాదిరిగా ఉంటాడు. ఇదే అండి ఈ రాత్రి నా సందేశం. ఓన్లీ 5. దేవుని సంఘములో మనము క్రీస్తు యేసుకు మంచి పరిచారకులమైతే ఈ 5 విషయాల్లో మనం ఒదిగిపోవాలి, దానికి సెట్ అవ్వాలి. మంచి చొక్కా అంటే ఏంటి? చొక్కా సూటబుల్ షర్ట్ అంటే ఏంటి? ఈ చేతులు ఎక్కడికి ఉండాలో అక్కడికి ఉండాలి, ఇక్కడ కటింగ్ ఎక్కడికి ఉండాలో అక్కడికి ఉండాలి, కాలర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. దాన్ని బాగుంది మంచి షర్ట్ అని అంటారు. అలా కాకుండా ఈ చెయ్యి ఇక్కడ దాకా వచ్చిందనుకోండి, ఈ చెయ్యి ఇక్కడ దాకా ఉందనుకోండి, దాన్ని తిక్కల చొక్కా అంటారు. తిక్కలోడు కుట్టాడు అంటారు. అది సూటబుల్ కాదు. అది మంచి చొక్కా అంటే దానికి లక్షణాలు ఉన్నట్టు, మంచి పరిచారకుడు అంటే ఒక 5 లక్షణాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచి పరిచారకుడు ఈ 5 పాత్రల్లో ఒదిగిపోతాడు. మొదటి పాత్ర ఏంటి చెప్పండి? సంఘములో తను ఎలాగుండాలో ఎరుగుంటాడు. రెండవ లక్షణం, విశ్వాస భ్రష్టులు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో గమనిస్తూ ఉంటాడు. 3, ఈ సంగతులు అనగా తనకి ఏ సంగతులు అయితే తెలుసుకున్నాడో అవి సహోదరులకు వివరిస్తాడు. వివరించడానికి బోధించడానికి తేడా ఏంటి? వివరించటం అనేది టీచర్లు లెక్చరర్ల పరిభాష. వివరణ ఎవరికి అవసరం? బాగా చెప్పారు టీచర్లు, ఎన్ఎస్ఎం టీచర్లు 2 ఉన్నారు కదా మనకి. వివరించడం ఎవరికి అవసరం? అర్థం కానోడికి అవసరం. అర్థం కానోడికి మళ్ళీ కూర్చోబెట్టి చెప్పడం, అది వివరించటం. సో ఒక మంచి పరిచారకుడు వివరిస్తాడు. బోధించటం వేరు, వివరించటం వేరు. వివరణ ఎప్పుడు అవసరం? చెప్పింది అర్థం చేసుకోలేనప్పుడు వివరణ అవసరం. వివరించుట
తర్వాత మాట సాధకం చేసుకుంటాడు. దేని విషయంలో? భక్తి విషయంలో. సాధకం అంటే ఏంటి? ఇవేం పెద్ద లోతైన పదాలు కాదు, చిన్న చిన్న పదాలే. సాధకం అంటే ఏంటి? మళ్ళా 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 అదే చేయటం. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజులు చేసేవాళ్ళు. ఇంగ్లీష్లో సాధకాన్ని ఎక్సర్సైజ్ అనే అంటారు. 1 2 3 4 ఒకరోజు చేసిన తర్వాత రెండో రోజుకి ఆ సాధకం చేసేవాడు ఏం చేస్తాడు? 1 అన్నప్పుడు ఎదటోడి చెవులు కొడుతుంటాడు. నిజానికి అది ఉంది వీడి చేతులు తిన్నగా పెట్టమంటానికి. వీడేం చేస్తాడు? చేతులు చాపినట్టు చాపి అందులో ఎదటోడి చెంపలు వాయిస్తుంటాడు. అంటే సాధకం అనేది ఇంకొకరిని ఇబ్బంది పెడతానికి చేసేది కాదు, తనకు తాను చేసుకునేది సాధకం. దాన్ని సాధకం అని అంటారు. అంటే తెలిసినదే, ఈరోజు ఉంటుంది సాధకం, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు సాధకం ఉంటూనే ఉంటుంది. సాధకం అంటే అది. వాకింగ్ అనేది ఒక సాధకం. వాకింగ్ ఎప్పుడు చేస్తారు? ఈ రోజుల్లో మనుషులకి టాకింగ్ ఎక్కువైంది, వాకింగ్ తగ్గింది కదా. టాకింగ్ ఎక్కువైపోయింది, వాకింగ్ తగ్గిపోయింది. అందుకే టాకింగ్ ఎక్కువ అవడం వల్ల, వాకింగ్ తగ్గడం వల్ల సమస్యలు కూడా పెరిగినాయి. అంటే వాకింగ్ ఉన్న వాళ్ళు సహజంగా సమస్యలకు దూరంగా ఉంటారు. వాకింగ్ లేని వాళ్ళు సమస్యలకు దగ్గరగా ఉంటారు, ఆరోగ్య సమస్యలకు. అంటే అందుకే ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి అని డాక్టర్లు చెప్పేది అదనమాట. కాబట్టి సోదరులారా, ఒక మంచి పరిచారకుడి యొక్క 5 లక్షణాలు ఇవి. సాధకం చేసుకుంటాడు, తర్వాత 5వదిగా మాదిరిగా ఉంటాడు. ఈ 5 లక్షణాలు ప్రతి మంచి పరిచారకుడు కలిగి ఉండాలి. అది సండే స్కూల్ పరిచర్య కావచ్చు, యవనస్తుల పరిచర్య కావచ్చు, స్త్రీల మధ్య పరిచర్య కావచ్చు, సంఘములో పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, విజిటింగ్ పరిచర్య కావచ్చు, పాటల పరిచర్య కావచ్చు. మంచి పరిచారకుడిగా ఉండాలి అని అంటే ఈ 5 తప్పనిసరి. మొదటిగా నేనెలా ప్రవర్తించాలో ఎరగడం. అది ఒక పరిశుద్ధుడిగా తన స్థానాన్ని, లేకపోతే ఒక పరిచారకుడిగా తన స్థానాన్ని గుర్తించడం. పరిచారకుడిగా కాక మునుపు ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. అది అంటే పరిచారకుడు మొట్టమొదట పరిశుద్ధుడై ఉండాలి. అందుకే కదా మరి సిద్దిపేటలో క్యాలెండర్స్ వేసినప్పుడు దేవుని దాసులు ఆ మాట రాశారు. ఏమని? సంఘములో పరిశుద్ధులు పరిచారకులు కావాలి, పరిచారకులు పరిపక్వత కలిగిన పెద్దలు కావాలి. మొదట ఏం కావాలి? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిచారకులు. పరిచారకులు పరిపక్వత కలిగిన నాయకులు అవ్వాలి. ఇది క్రైస్తవ జీవితం, ఎదిగే జీవితం. ఎదుగుదల ఎక్కడ ఆగిపోతుందో అక్కడ క్షీణత ప్రారంభమవుతుంది. యానన్ అనే ఒక మహానుభావుడు ఇలా చెప్పాడు, వేర్ గ్రోత్ స్టాప్స్ డీకే స్టార్ట్స్. ఇట్ ఈస్ ట్రూ విత్ ది ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్స్. ఎదుగుదల ఆగిపోయిన దగ్గర క్షీణత ప్రారంభమవుతుంది. సంస్థల్లోనైనా శరీర నిర్మాణములోనైనా అదే నియమం. మనలో ఎదుగుదల ఆగిపోతే క్షీణత ప్రారంభమవుతుంది. అందుకని పరిశుద్ధులుగా మనం ఆగిపోయామనుకో క్షీణించిపోతాం. పరిచారకుల స్థాయికి ఎదగాలి. పరిచారకుల స్థాయితో అక్కడ ఆగిపోకూడదు, పరిపక్వత కలిగిన నాయకత్వ స్థాయికి ఎదగాలి, ఎదుగుతూనే ఉండాలి. అలా ఎక్కడి దాకా ఎదుగుతూ ఉండాలి అని పౌలు ఎఫెసీయులకు రాశాడు. క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అని. అంటే యేసు ప్రభువులాగా ఉండడం కొరకు ఎదగాలన్నమాట. అది ఎదుగుతూనే ఉండాలి. క్రైస్తవ జీవితం ఆగిపోయిన జీవితం కాదు, అది ఎదిగే జీవితం. ఎదగాలి అంటే ఒక పసిబిడ్డగా ప్రారంభమైన దగ్గర నుంచి రక్షించిన ప్రభువు స్థాయి వరకు ఎదుగుతూనే ఉండాలి. ఈ మధ్యలో
స్థాయి అంతా ఎదుగుదల అయి ఉండాలి. ఒక మంచి పరిచారకుడు అలాగూ ఎరిగి ఉంటాడు తన స్థానం ఏంటో. చెప్పండి, మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నేను యెహోవా నిస్సీలో ఒక పరిశుద్ధుండండి అని చెప్పగలరా? ఫైన్. అలాగైతే ఈ లక్షణాలు ఉండాలి. పురుషులకైతే ఏ లక్షణాలు ఉండాలి? 8వ వచనంలోనే చూసారా? కావున ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయము లేనివారై, అంటే పరిశుద్ధులైన పురుషులకు 2 ఉండకూడదు. ఏంటా 2? కోపము ఉండకూడదు, సంశయము ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఈ 2 ఉంటే పరిశుద్ధులకు దగ్గర సెట్ అవనట్టు లెక్క. పరిశుద్ధుల దగ్గరే సెట్ అవనోడు పరిచారకులుగా ఎట్లా వస్తాడు? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎలా ఎగురుతుంది? కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి, అంటే ప్రార్థించేవాడు కూడా అయి ఉండాలి. కాబట్టి ఒక పరిశుద్ధుడైన పురుషుడు పరిశుద్ధుడిగా ఉంటే ఈ 3 ఉండాలి. ఏ 3? ఉండనివి ఉండకూడనివి 2, ఉండవలసింది 1. ఉండకూడని 2 ఏంటి? కోపం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. ఉండవలసిందేంటి? ప్రార్థించే తత్వం, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే తత్వం. అది పరిశుద్ధుడు. పరిచారకుడు అంటే ఎలా ఉండాలి? 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం 8వ వచనం. అటువలనే పరిచారకులు ఏంటది? మాన్యులు. మాన్యులు. మాన్యులు అంటే గౌరవించడానికి తగినవారు. అంటే వాళ్ళని చూస్తే గౌరవించాలి అని అనిపించాలి అవతల వాళ్ళకి. అంతేగాని నేను పరిచారకుణ్ణి, నువ్వు నన్ను గౌరవించేంటి అని అడిగేవాళ్ళు కాదు. వాళ్ళని చూడగానే అలాగ అనిపించాలి. అది మాన్యులు అంటే అర్థం. అది మాన్యత అనేది డిమాండ్ చేసి వచ్చేది కాదు. వాళ్ళని చూడగానే అలాగ అనిపించాలి. మాన్యులయ్యుండి, తర్వాత ద్విమనస్కులు అంటే 2 నాలుకలు కలిగిన వాళ్ళు. ఉందా అక్కడ? 2 నాలుకలు కలిగిన, అంటే 2 తత్వాలు ఉండకూడదు వాళ్ళల్లో. ఒకటే తత్వం, ఒకటే మనస్సు. పరిచారకులైతే అక్కడ ఒదిగి ఉండాలి. తర్వాత అపేక్షించు వారునై ఉండక, అంటే ఉండకూడనివి 3 చెప్పాడు. అంతే కదా? మాన్యులై అంటే ఉండాలి. ఎలా ఉండకూడదు? ద్విమనస్కులుగా ఉండకూడదు. మద్యపానాసక్తులు అంటే మద్యపానం అనేది ఆ రోజుల్లో ఉండే ఒక దురలవాటు. కాబట్టి ఇక్కడ మనం మద్యపానానికి ఏం పెట్టుకోవాలి? వీళ్ళకి ఏం దురలవాట్లు ఉండకూడదు. పరిచారకులకి దురలవాట్లు అంటే కొంతమంది కొన్ని రకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దురలవాటు. కొంతమందికి ఫోన్ ఎడిక్షన్ ఉండొచ్చు, కొంతమందికి ముక్కు పొడుము పీల్చడం అయి ఉండొచ్చు, కొంతమందికి ఏదైనా దురలవాటు ఏదైనా సరే. ఒక ఆయన చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన, ప్రేమ కలిగిన వాడు, విధేయుడు. కానీ ఆయన మాటల్లో ఆ లోకంలో బాగా ఎదుగున్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు మధ్యలో నీ అమ్మ అంటాడు. అదో దురలవాటు ఆయనకి, దురలవాటు. ఇలాంటి వాళ్ళు పరిచారకులుగా పనికిరారు. అంటే మానుకోవాలి ఈ అలవాటు. చాలా మంచోడు, కానీ మధ్యలో ఆ మాట లేకుండా తర్వాత మాట్లాడదు. ప్రార్థన బాగా చేస్తాడు, వాక్యం బాగా చెప్తాడు, ఏదో ఒక మాట మాట్లాడాడంటే కంపల్సరిగా అవతలవాడు అమ్మని తలుసుకోవాలి. అదే తిట్టాలని కాదు, అదొక అలవాటుగా వచ్చేస్తుంది. అది ఇదే దురలవాటు అంటే. మాటలో జారడమో, ఒక అలవాటుకి బానిసవ్వడమో. సోదరులారా, అది పరిచారకుడు అట్లా ఉండాలి. తర్వాత ద్విమనస్కులు, మిగుల మద్యపాన దురలవాటు కలిగిన వారు కాదు, దుర్లాభమును అపేక్షించువారు. దుర్లాభం అపేక్షించడం అంటే చెడు దారిలో వచ్చే లాభం. అంటే అది లంచం తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఒకవేళ లంచం తీసుకోకపోయినా వ్యాపారం చేసేటప్పుడు
లాభం వస్తుందని కొంతమంది సిగరెట్లు అమ్ముతారు. సిగరెట్ల మీద బాగా లాభం వస్తుంది. విశ్వాస సిగరెట్లు అమ్మవచ్చా? అంటే మరి అదేనండి మా వ్యాపారం అంటే అప్పుడు పరిచారకులుగా తగరు. వడ్డీలకి ఇచ్చేవాళ్ళు పరిచారకులుగా తగరు. దుర్లాభం అంటే అది అర్థం. దుర్లాభమును అపేక్షించేవారిలాగా ఉండకూడదు. తర్వాత విశ్వాస మర్మమును గైకొని వారినై ఉండాలి, మరియు వారు మొదట పరీక్షించబడాలి. దే మస్ట్ బి టెస్టెడ్. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. పరీక్షించబడని వాడు నమ్మదగిన వాడు కాదు. పరీక్షించటానికి ఏంటి సూత్రం, మూలం? విద్యా పరీక్షల్లో ఎగ్జామ్ హాల్లో జరుగుతాయి. ప్రవర్తన పరీక్షలు ప్రవర్తన హాల్లో జరుగుతాయి. పరీక్ష హాల్లో జరిగేది విద్యా సంబంధమైన పరీక్షలు. ప్రవర్తన హాల్ అంటే ఏది? ప్రజల మధ్యలోనే. ఒక వ్యక్తిని పరీక్ష చేయాలంటే ఒక 1000 రూపాయలు ఇచ్చి కొన్ని సరుకులు తెమ్మనాలి. తెచ్చిన తర్వాత చిల్లర ఇస్తున్నాడా నొక్కేస్తున్నాడా అనేది తెలుసుకోవాలి. నయా పైసలతో సహా అప్పచెప్తున్నాడంటే పర్వాలేదు, నమ్మొచ్చు, అది అర్థం. అది ఈ మాట. కానీ మొదటి పరిచారకులు అంటే ఇక్కడ ఒదిగి ఉండాలి. పరిచర్య చేయు స్త్రీలు కూడా ఏమన్నాడు కింద? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై. మాన్యులై అంటే అక్కడ పరిచర్య చేయు స్త్రీల దగ్గర ఒక అంకె వేశాడు. పరిచర్య చేయు స్త్రీలు అంటే దాని అర్థం ఏంటి? అంటే పరిచారకుల భార్యలు అన్నమాట. కారణం, భార్య యొక్క సహకారం లేకుండా పురుషుడు పరిచర్య చేయలేడు. లేకపోతే పురుషుడు చెవులో గొణుగుతూ ఉంటుంది, లేచిన దగ్గర నుంచి చర్చి అంటుంటావు అని, ప్రార్థన అంటుంటావు అని సనుగుతుంటుంది. కాబట్టి సహజంగా పరిచారకులైతే, భర్త పరిచారకుడైతే భార్య కూడా పరిచారకురాలు అయి ఉండాలి. ఇవి లక్షణాలు, పరిచారకురాండ్ల లక్షణాలు. కొండెములు చెప్పని వారు, గమనించారా? స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారు. పరిశుద్ధాత్మదేవుడు ఎంత బాగా రాపిచ్చాడండి. పురుషులకి ఏమో మనసు స్థిరంగా ఉండదు, కాసేపు ఉన్న మైండ్ కాసేపు ఉండదు. అందుకనే 2 మనసులు ఉండకూడదు అన్నాడు. స్త్రీలకేమో నోరు ఊరుకుండదు, దురద, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ మీద మాట్లాడుతూనే ఉండాలి. అందుకే అంటారు 100 క్రాఫులు ఒక చోట ఉన్నా పర్వాలేదు కానీ 2 కొప్పులు ఒక చోట ఉండకూడదని. ఉన్నారంటే నుప్పే. కాబట్టి పరిచారకురాలుగా ఎవరైనా ఉంటే కొండాలు చెప్పేవాళ్ళగా ఉండకూడదు. అదే అంది. ఉందా? నా బైబిల్లోనే మీరు అటు చూస్తే నాకు భయం వేస్తుంది. బైబిల్లో ఉందా లేదా చూడండి మళ్ళీ. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారు. అక్కడేముంది? అపవాదులు. అపవాదులు 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 వేయని వారు. అపవాదు అంటే అర్థం ఏంటంటే, నీకు ఏ సంగతి అయితే తెలియదో ఆ సంగతి గురించి తెలియకుండానే అవతల వ్యక్తి మీద నేరం మోపటం, దాన్ని అపవాదు అంటారు. ఈ లక్షణం ఎక్కువ ఎవరిలో ఉంటుంది? స్త్రీలల్లో ఉంటుంది. అందుకే గోపాల్ రెడ్డి గారు అంటుంటారు, సిస్టర్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్ అని. ఎవరు? సిస్టర్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్ అంటే రేడియో స్టేషన్ లాగే, మైండ్లో పడిందంటే నోట్లో నుంచి బయటికి రాకుండా ఉండదు. అది
ఇలాంటి వాళ్ళు పరిచారకురాండ్లుగా పనికిరారు, కుండాలు చెప్పని వారు. తర్వాత మితానుభవము కలవారు, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అని. పరిచారకులు ఏకపత్ని పురుషులు. అంటే ఏకపత్ని పురుషులు అంటే ఒకే భార్యకి భర్తలై ఉండాలి. అంటే ఆ రోజుల్లో పరిచారకుల విషయంలో, పెద్దల విషయంలో ప్రత్యేకంగా ఆ మాట వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. అంటే ఆ రోజుల్లో ఒక్కొక్కరికి 2 భార్యలు ఉండేవాళ్ళు, 3 భార్యలు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని మిగతా స్థలాల్లో పనికొస్తారేమో కానీ సంఘ పరిచర్యలో పెట్టుకోకూడదు. పరిచారకులుగా అన్ఫిట్ వాళ్ళు, దే ఆర్ నాట్ సూటబుల్. పెద్దలకైనా అదే మాట చెప్పాడు, పరిచారకులకు కూడా అదే మాట చెప్పాడు. అది పరిచారకుల దగ్గరైనా సెట్ అవ్వాలి. తర్వాత ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. ఇదే లక్షణం మళ్ళీ పెద్దలకు కూడా చెప్పాడు. చూడండి 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండాలి. ఇది పెద్దలకైనదే, పరిచారకులకైనదే. పరిశుద్ధులకి కాస్త రూల్స్ ఏమంటారు, లిబరల్గా ఉన్నట్టు ఉన్నాయి. లిబరల్ ఏం కాదు, అది మనకు చూస్తే అలాగ అనిపిస్తుంది. ఇన్ని ప్రమాణాలు లేవు అక్కడ. ఏమన్నాడు? 2 చెప్పాడు. ఏంది? కోపం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. ఎందుకంటే పురుషులకి ఆ 2 ఎక్కువ. ఇది కోపం. కోపం వచ్చిందంటే ఏమంటారు? ఒకడేమో నా మాట నేనే అంటాడు ఒకడు. నాకు కోపం వచ్చిందంటే నా మాట నేనే విన్నంటాడు ఒకడు. ఇంకొకడు నాకు కోపం వచ్చిందంటే నేను ఎవడి మాట విన్నంటాడు ఇంకొకడు. కాబట్టి వీళ్ళు పరిశుద్ధులుగా కూడా పనికిరారు. ఎవడి మాట విన్నన్నవాడు మూర్ఖుడు, నా మాట నేను విన్నన్నవాడు తిక్కలోడు. కాబట్టి మూర్ఖులు కానీ తిక్కలోళ్ళు కానీ పరిశుద్ధులుగానే పనికిరారు. ఇక పరిచారకులుగా ఏమొస్తారు? కాబట్టి కోపం. తర్వాత 2వది సంశయం, అనుమానం. కాబట్టి పరిశుద్ధులు, పరిచారకులు, పెద్దలు. సోదరులారా, ఇవి అందుకనే మొదట అంటున్నాడు, నీవు ఏ స్థానములో ఉన్నావో తిమోతి ఎరిగి ఉండు. దట్ ఈస్ నంబర్ 1. నో యువర్ ప్లేస్ ఇన్ ద చర్చ్. సంఘములో నీ స్థానం ఏంటి ఎరుగుండు. పరిశుద్ధుల స్థానంలో ఉన్నావా? ఇదిగో ఈ లక్షణాలు కనపడాలి నీకు. 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నది. లేదు తాతగారు నేను ఇంకా కొంచెం హై లెవెల్లో ఉన్నాను అంటావా? 2వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న దగ్గరైనా నువ్వు అక్కడ సెట్ అవ్వాలి. లేదు తాతగారు నేను ఇంకా కొంచెం ఎదిగాను అంటావా? అయితే అధ్యక్షుల స్థాయిలో కన్నా ఎదగాలి. అప్పుడు నీ దగ్గర 1 నుంచి 7 వచనాల్లో నువ్వు మ్యాచ్ అవ్వాలి. మొత్తానికి నీవేంటో నువ్వు ఎక్కడున్నావో అది ఎరుగుండాలి. ఎక్కడ ఎరుగుండాలి అది? సంఘం అన్న దగ్గర ఎన్ని పదాలు వాడాడు? జీవము గల దేవుని మందిరములు, అనగా జీవము గల దేవుని సంఘములో. కాబట్టి మొదటిగా మంచి పరిచారకుడు తన స్థానాన్ని ఎరిగి ఉంటాడు. హీ నోస్ హిస్ ప్లేస్. 2వది హీ అబ్జర్వ్స్. ఎవరి వాళ్ళు? ద అపోస్టేట్స్. గమనిస్తుంటాడు. విశ్వాస భ్రష్టులు. భ్రష్టత్వం అనేది అపోస్టేట్ అన్న పదం ఇంగ్లీష్లో వాడతారు. విశ్వాస భ్రష్టులు వాళ్ళ లక్షణాలు ఏంటో మొదటి 5 వచనాల్లో 4వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి విశ్వాసుల లక్షణాలు ఏంటో విశ్వాస
భక్తుల యొక్క లక్షణాలు ఏంటో గమనిస్తూ ఉంటాడు. ఎవరు? పరిచారకుడా? అరే ఇప్పుడే కదండి విన్నాం, మంచి పరిచారకుడు. అది మంచి పరిచారకుడు గమనిస్తుంటాడు. కానీ దేవుని సంఘములో ఏదో గుడ్డెద్దు చేలోబడ్డట్టు ఉండకూడదు. ఎవరిలో విశ్వాస భ్రష్టత్వం కనబడుతుంది అనేది గమనిస్తుండాలి. అది సంఘములో ఉండొచ్చు, సంఘమునకు బయట ఉండొచ్చు, వెలుపటి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ గమనిస్తూనే ఉండాలి. మూడవది 6వ వచనం, సహోదరులకు వివరించాలి. అంతేనా? సహోదరులకు వివరించాలి. విల్ గో ఆన్ ఎక్స్ప్లెయినింగ్. బ్రదర్ ఇది తప్పు, సిస్టర్ ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని వివరించాలి. వివరించినప్పుడు సహోదరుడైతే ఏం చేస్తాడు? సరి చేసుకుంటాడు. సహోదరుడు కాకపోతే సరి చేసుకోడు. దానికే యోహాను ఒక మంచి మాట అన్నాడు. చూస్తారా? యోహాను పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు ఏంటండి? అందరూ చదవండి అన్నమాట. దేవుని సంబంధి కానివాడు మన మాట విండు. దేవుని సంబంధి అయితే మాట వింటాడు, దేవుని సంబంధి కాకపోతే విండు. సహోదరుడైతే తప్పకుండా వింటాడు, సహోదరుడు కాకపోతే విండు. అందుకే వివరించు, ఎక్స్ప్లెయిన్ చేయి. క్రీస్తు యేసు మంచి పరిచారకుని యొక్క లక్షణాలు అవి. ఎన్నయ్యాయి? 3. 4వది, నీకు నీవే సాధకం చేసుకోను. సాధకం ఏ విషయంలో? దేవభక్తి విషయంలో. దేవభక్తి విషయంలో. దేవభక్తికి శామ్యుయల్ లోగన్, సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు విలియం బూత్ అయితే, ఆ తర్వాత అత్యధికంగా వాడబడిన వాడు శామ్యుయల్ లోగన్. చాలా దీనస్థితి నుంచి, పరిచారకుని స్థాయి నుంచి ఒక నాయకత్వపు స్థాయికి ఎదిగినవాడు. ఆయన భక్తికి 4 సూత్రాలు చెప్పాడు. నిజమైన భక్తి అంటే దేవునిలో ఆనందించేది, దేవునిపైన ఆధారపడేది. భక్తి అంటే అర్థం ఏంటి? దేవునిలో ఆనందించేది. 2, దేవునిపైన ఆధారపడేది. మనకు ఆనందం దేంట్లో ఉంటే దాంతో ఎక్కువ సమయాన్ని గడుపుతాం. అదే గుర్తు. కొంతమందికి చుట్టాల్లో ఆనందం, అందుకే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కనపడతారు? టైం దొరికితే చాలు జంప్ అయిపోతారు. ఎక్కడికి? చుట్టాలింటికి. కొంతమందికి ఇంటర్నెట్లో ఆనందం, టైం దొరికితే చాలు నెట్ ముందు కూర్చుంటారు. నీవు దేనిలో ఆనందాన్ని వెతుకుతావో దాని కొరకు సమయాన్ని కేటాయిస్తావు. అంతే, సింపుల్. అంటే భక్తిహీనత అంటే అర్థం ఏంటి? ఆ రెండిట్లో నుండి చెప్పండి. భక్తి అంటే 2 చెప్పాను. ఏంటి? దేవునిలో ఆనందించటం, దేవునిపై ఆధారపడటం. మరి భక్తిహీనత అంటే ఏంటి? దేవునిలో ఆనందం ఉండదు, దేవుని మీద ఆధారపడటం. అంతే, అదే భక్తిహీనత.
అంటే సాధకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక్కడివే పాట పాడుకోవాలి, ఒక్కడివే బైబిల్ చదువుకోవాలి, నీకు నువ్వే ప్రసంగం చేసుకోవాలి. ఏంటంటే కొత్త పదం వాడుతున్నారు అన్నారా? బైబిల్లో మాట అదే. నీకు నీవే బోధించుకొనవా అని ఉందా లేదా? ఎక్కడుంది రెఫరెన్స్ చెప్పండి. రోమాలో ఆరితేరిపోయినట్టున్నాం ట్రాన్స్లేషన్ చేసి. ఓకే, రోమాపత్రికలో నీకు నీవే బోధించుకొనవా అని ఉంది. కాబట్టి మనం బోధించుకోవాలి. అదే సాధకం చేసుకోవడం. ఖాళీ టైం నీకు దొరికిందనుకో, నేను ఇదివరకు ఏం ప్రసంగాలు చేశాను, ఏం మాటలు మాట్లాడాను, దానికి తగ్గట్టు నా ప్రవర్తన మ్యాచ్ అవుతుందా, ఇదివరకు ఆరాధనలో ఏం చెప్పాను, ప్రార్థనా కూటములు ఏం చెప్పాను, అరే నేను అది చెప్పి చేయట్లేదేంటి? నీకు నువ్వే బోధించుకోవాలి, నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. అప్పుడు ఏదో చెప్పానండి అని అంటే నీకు నువ్వు సాధకం చేసుకోవట్లేదని అర్థం. అటు మంచి పరిచారకుడు ఏం చేస్తాడు? సాధకం చేసుకుంటాడు. తెలిసినవే మళ్ళీ సాధకం చేసుకుంటాడు. మనం ఏం కొత్త పాటలు పాడుతున్నామా? తెలిసిన పాటలే మళ్ళీ పాడుతున్నాం. పాడినప్పుడల్లా సాధకమే. అందుకేగా కవి కూడా చెప్పాడు, ననగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు. అంటే తింటా ఉంటే వ్యాపకమైన తీగా ఉంటుంది. అలాగే సాధన చేసుకోవాలి. ప్రార్థనను, వాక్యాన్ని, క్వైట్ టైంని ప్రాక్టీస్ చేయాలి. నీకు ఇష్టం లేకపోయినా ప్రాక్టీస్ చేయాలి. క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు సాధకం చేస్తూ ఉంటాడు. వ్యక్తిగత భక్తి జీవితాన్ని సాధన చేస్తూ ఉంటాడు. సాధన చేస్తున్నారా? ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఇది ఎన్నోది? 4. 5వది ఏంటి? విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవరికి? విశ్వాసులకు. అవిశ్వాసులకు మాదిరిగా ఉంటాం కాదు, విశ్వాసులకు మాదిరిగా ఉండడం. అంటే నా ప్రవర్తన విశ్వాసులకు, సంఘములోని మిగతా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. వాళ్ళు క్రీస్తు యేసుకు మంచి పరిచారకులు. ఆ మాదిరిగా ఉండు అన్న దగ్గర 5 సంగతులు చెప్పాడండి. వీటిల్లో మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో మాదిరిగా ఉండాలంటే 5 యాంగిల్స్, 5 కోణాల్లో. మాటలో మాదిరి అంటే ఏంటి? కొంతమంది అస్సలు మాట్లాడరు. కొంతమంది డబ్బాలో గులకరాళ్ళేసి చెప్పినట్టు మాట్లాడుతూనే ఉంటారు. ఒకళ్ళు దేనికి మాట్లాడరు, ఒకళ్ళేమో ప్రతిదానికి మాట్లాడుతూనే ఉంటారు. మాదిరి అంటే ఏంటో తెలుసా? ఏమి మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏ మోతాదులో మాట్లాడాలో, ఎలాగ మాట్లాడాలో ఎరిగి ఉండడం. అంతకు మించిన మాటలన్నీ ఒక్క పేరులో చెప్పేశాడు 7వ వచనంలో. ముసలమ్మ ముచ్చట్లో ఊసుబోక మాట్లాడే మాటలు. ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ మేర మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ఎరిగి ఉండాలి. మాదిరి, మాటల్లో మాదిరి అంటే అది. మరొక మాట చెప్పనా? మాటల విషయంలో ఇంకొక మాట చెప్తాను. నీవు నోరు తెరిస్తే ఇతరులకు వినాలి అనిపించాలి. ఇతరులు మాట్లాడేటప్పుడు నీకు చెప్పాలి అనిపించాలి. అది మాదిరి. చెప్పండి, మాదిరి అంటే ఏంటి? నువ్వు నోరు ధరిస్తే వినాలి అనిపించాలి అవతలాలకి. అవతలోళ్ళు మాట్లాడుతుండగా నీకు చెప్పాలి అనిపించాలి. అది మాదిరి. నా తెలుసులే ఉడుకో అన్నామనుకో, ఏంటది? మీరు గమనించండి, నాకు తెలుసులే చాలు ఆపు అనేవాడికి ఎవరికి మాట్లాడటం చేత కాదు. ఎందుకో తెలుసా?
లిజనింగ్ అండ్ స్పీకింగ్ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ స్కిల్స్. వినడం చేతగానోడికి మాట్లాడటం చేత కాదు. ఎవరికన్నా మాట్లాడటం రాదంటే వినడం రాదని అర్థం. వినడం అనేది రిసెప్టివ్ స్కిల్, మాట్లాడటం అనేది ప్రొడక్టివ్ స్కిల్. రిసెప్టివ్ స్కిల్ సరిగ్గా లేని వాడికి ప్రొడక్టివ్ స్కిల్ సరిగ్గా ఉండదు. సరిగా ఊపిరి లోపలికి వెళ్ళని వాడికి లోపలికి పీల్చింది సరిగా బయటికి రాదు. అందుకే మాటల్లో జాగ్రత్తగా ఉండు, మాదిరిగా ఉండు. అంటే నిన్ను చూసి ఇలా మాట్లాడాలి అని అనిపించాలి. ఎవరి లక్షణాలు ఇవన్నీ? క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు. చెప్పండి, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? యెహోవా నిస్సీలో. అది నిజమేలే. మంచి పరిచారకుని యొక్క దాంట్లో, మంచి పరిచారకుని యొక్క తయారీలో ఎక్కడి వరకు వచ్చాం? మన స్థానం ఏంటో మనం ఎరిగామా? విశ్వాస భ్రష్టులను గమనిస్తున్నామా? సహోదరులకు వివరిస్తున్నామా? మన వ్యక్తిగత భక్తి జీవితంలో పాటలు, వాక్యము, క్వైట్ టైము సాధకం చేసుకుంటున్నామా? విశ్వాసులు మనలో నుంచి మాదిరి నేర్చుకునేలాగుందా? ఈ 5 లక్షణాలు ఎవరికి ఉండాలి? క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు. మంచిది. ఇంతటితో నేను ముగిస్తున్నాను. పరిచర్యలో స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఈ సంగతి గట్టిగా పట్టుకొని పరిచర్య స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. మరలా చెప్పండి. పరిశుద్ధులు పరిచారకులుగా ఎదగాలి. పరిచారకులు పరిపక్వత కలిగిన నాయకులుగా ఎదగాలి. ఎదుగుదల నీలో ఆగిపోయిందంటే క్షీణత ఎప్పుడో ప్రారంభమైంది అని అర్థం. క్షీణత ప్రారంభమైందంటే ఏదో ఒకరోజు ఆత్మీయ జీవితం అంతరించిపోతుంది అని అర్థం. అందుకే అంతరించిపోబోయే లోపు యేసు ప్రభువే ఎఫెసు సంఘాన్ని అంతం చేసేశాడు. నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నీ దీపస్తంభం తీసేస్తాను. ఈ నూతన సంవత్సరంలో అటువంటి పరిచారకురాండ్రుగా దేవుని సంఘములో మనం ఉందాం. మళ్ళీ ఒకసారి చెప్పండి 5 విషయాలు. మొదటిది, మన స్థానాన్ని ఎరిగి ఉండడం. రెండవది, విశ్వాస భ్రష్టుల లక్షణాలు గమనిస్తూ ఉండడం. 3, సహోదరులకు వివరిస్తూ ఉండడం. 4, వ్యక్తిగత భక్తి జీవితాన్ని సాధకం చేసుకుంటూ ఉండడం. 5, విశ్వాసులకు 5 విషయాల్లో మాదిరిగా ఉండడం. ఏ 5 విషయాల్లో? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో మాదిరిగా ఉండడం. ఇది మంచి పరిచారకుని యొక్క 5 లక్షణాలు. మంచిది. ప్రార్థన చేసుకుందాం. నిజానికి ఈరోజు వాక్య పరిచారకుల గురించి కూడా నేను చెప్దామనుకున్నాను. అయితే నేను తర్వాత సహోదరులు ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటారుగా, వారితో నేను మాట్లాడతాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.